నమస్కారం. రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఏ ప్రాబ్లం లేదు, నేను వస్తున్నాను. సరే, బయట వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చే. సరే సరే వస్తున్నాను. ఇక్కడ మా సింధు లేదు, ఈ పెళ్లి కూడా జరగదు. జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక రాశి చక్రం చూద్దాం. ఇక్కడ డేటు ఇవ్వను కానీ కుండలి ఇస్తున్నాను. లగ్నం సింహ లగ్నం అయింది. రాశి మీనారాశి, పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం. ఇది అమ్మాయి జాతకం. ఇక్కడ గ్రహాలైతే లగ్నంలో ఏ గ్రహాలు లేవు, లగ్నాన్ని ఏ గ్రహం చూడటం లేదు. అయితే 4లో కుజుడు, 5లో కేతువు, 8లో చంద్రుడు, 10లో శని, 11లో శుక్రుడు, అలాగే గురువు, అలాగే రాహు, 12లో రవి లగ్నాధిపతి, బుధుడు ద్వితీయ లాభాధిపతి. అయితే జాతకం ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేసుకోవడం, పెద్దలను కాదని వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే జాతకం. అయితే జాతకంలో తల్లిదండ్రి చెప్పిన మాటిని వివాహం చేసుకుంటారా లేదా ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా అనే ఒక ఉదాహరణ జాతకం ఇది. అది ఎలా చూడాలి అనేది ఇక్కడ చూద్దాం. ప్రేమ స్థానం పంచమ స్థానం. పంచమంలో కేతువు, పంచమాధిపతి శుక్రునితో కలిసి 11లో ఉన్నాడు, అలాగే రాహుతో కానీ. భాగ్యస్థానం అంటే వివాహ స్థానం, శుభకార్యస్థానం, పూర్వపుణ్యస్థానం అని ఇలా చాలా ఉన్నవి. అయితే ప్రేమించిన అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ వివాహం అవుతుందా లేదా అని ఎలా చూడాలి అంటే పంచమాధిపతికి కానీ భాగ్యాధిపతికి కానీ లగ్నాధిపతికి సంబంధం ఏర్పడి ఉండాలి. అంటే పంచమాధిపతి భాగ్యాధిపతిని చూసిన, భాగ్యాధిపతి పంచమాధిపతిని చూసిన, వాళ్ళ నక్షత్రాలలో ఉన్న కలిసి ఉన్న దృష్టిన ఏ రకంగా ఏర్పడినా ప్రేమించిన అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ వివాహం అవుతుంది అనడానికి కారణం. అయితే ఇది సింహ లగ్నం అయింది కదా ఈ జాతకం. పంచమాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నాడు. భాగ్యాధిపతితో కనెక్షన్ ఏ రకంగా ఉంది? భాగ్యాధిపతి అయిన కుజుడు 4లో ఉన్నాడు. తను 8వ దృష్టి ఉంది కదా గురువు పైన, అంటే సంబంధం ఏర్పడినట్లే కదా ఇక్కడ. అందువల్ల అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకునింది. ఇది ప్రేమకి సంబంధించిన జాతక పరిశీలన. అలాగే ఈ వివాహ దాంపత్యం జీవితాంతం ఉంటుందే అసలు ఉండదా అనే వీడియో నెక్స్ట్ తీద్దాం. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ కొట్టండి. మీకు ఏమన్నా డౌట్లు కానీ ఏమన్నా జాతకం చెప్పుకోవాలని ఏదైనా వినాలనుకుంటే నా నంబర్కు కాల్ చేయండి. ఓకే, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేజీఎన్ జ్యోతిష ఆస్ట్రాలజీ.